హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే ప్రసాద్ అంకుల్ ఇంటికి వచ్చేస్తారు. ఇక అర్జున్ అక్కడే మీరా దగ్గర హాస్పిటల్లో ఉంటాడు. కాసేపటికి నర్స్ వచ్చి, సార్, మేడం స్పృహలోకి వచ్చారు, మీరొచ్చి చూడొచ్చు. అవునా అని అర్జున్ లోపలికి వెళ్తాడు. అక్కడ మీరా మెల్లగా కూర్చోటానికి ట్రై చేస్తూ ఉంటుంది. అర్జున్ వెళ్ళి తనకు హెల్ప్ చేస్తాడు. మీరాని అలా చూసి అర్జున్ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. కానీ మీరాకి కనిపించకుండా పక్కకి తిరిగి కళ్ళు తుడుచుకొని మీరా దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. ఏంట్రా ఫేస్ అంత డల్గా పెట్టావు? నాకేమీ కాలేదు అని బాగా అప్సెట్ అయినట్టున్నావు. చంపేస్తా ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడావంటే. భయపడి చచ్చాను నీకేమైనా అవుతుందేమో అని. ఇదంతా నా వల్లే కదా, నేను అనవసరంగా బయటికి వెళ్దామని అన్నాను. ఐఎమ్ సారీ మీరా అని మీరా చేయి పట్టుకుని ఏడుస్తాడు. అర్జున్, ఆ యాక్సిడెంట్ అనుకోకుండా జరిగింది. దానికి కారణం నువ్వు కాదు. అయినా నాకేం అవ్వదు. మ్యాక్స్ ఒక 70 ఇయర్స్ ఉంటానులే, భయపడకు. నువ్వు నిజంగా తింగరిదానివి మీరా. సార్, మేడంకి కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వాలి. సరే అని పక్కకి వెళ్తాడు. నర్స్ మీరాకి ఇంజెక్షన్స్ ఇస్తుంది. ఇంజెక్షన్స్ వల్ల మీరా మళ్ళీ నిద్రలోకి వెళ్తుంది. సార్, మీరు బయట ఉండండి, తనని ఎక్కువ మాట్లాడించకండి, తనకి బాగా రెస్ట్ కావాలి. మళ్ళీ రేపు మార్నింగ్ కలవండి. నేను మీరాని డిస్టర్బ్ చేయకుండా తనతో ఉంటాను. అలా కుదరదు సార్. సరే అని బయట ఉంటాడు. తర్వాత రోజు మార్నింగ్ అర్జున్ నర్స్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నేను లోపలికి వెళ్ళొచ్చా అని అడుగుతాడు. వెళ్ళండి సార్, కానీ ఎక్కువసేపు ఉండకండి. సరే అని లోపలికి వెళ్ళి మీరా దగ్గర కూర్చొని తన చేయి పట్టుకొని అలా చూస్తూ ఉంటాడు. మీరా మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. గుడ్ మార్నింగ్ మీరా, ఇప్పుడు ఎలా ఉంది నీకు? పర్లేదు, కానీ కొంచెం తలనొప్పిగా ఉంది. అర్జున్, నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏమైంది మీరా? నేను ఇక్కడ ఉండను, నన్ను ఇంటికి తీసుకువెళ్ళు. నువ్వు చాలా వీక్గా ఉన్నావు మీరా, అప్పుడే ఎలా డిశ్చార్జ్ చేస్తారు? ప్లీజ్ అర్జున్, నాకు ఇక్కడ అస్సలు ఉండాలని లేదు. సరే ఆగు, నేను వెళ్ళి డాక్టర్ని కనుక్కొని వస్తాను అని వెళ్ళిపోతాడు. మేడం, మీరు చాలా లక్కీ. ఎందుకు అలా అంటున్నావు? మేడం, సార్కి మీరంటే చాలా ఇష్టం కదా, మీకోసం నైట్ అంతా ఇక్కడే ఉన్నారు. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినప్పటి నుంచి మీరు స్పృహలోకి వచ్చే వరకు చాలా టెన్షన్ పడ్డాడు. ఇంత కేరింగ్ హస్బెండ్ దొరకటం మీ అదృష్టం. ఏంటి హస్బెండా? అర్జున్ నా హస్బెండ్ కాదు, నా ఫ్రెండ్. ఓ సారీ మేడం, మీ గురించి అంత కేర్ తీసుకుంటుంటే అలా అనుకున్నా. ఇట్స్ ఓకే. అప్పుడే ప్రసాద్ అక్కడికి వస్తాడు. మీరా, ఎలా ఉన్నావు? పర్లేదు అంకల్. అర్జున్ ఎక్కడున్నాడు? తను ఇప్పుడే డాక్టర్తో మాట్లాడడానికి వెళ్ళాడు అంకుల్. ఈలోపు అర్జున్ అక్కడికి వస్తాడు. ప్రసాద్ని అక్కడ చూసి, నాన్న, నువ్వెప్పుడొచ్చావు అని అంటాడు. ఇప్పుడే వచ్చానురా, నువ్వింకా కాల్ చేయకపోయేసరికి మీరాకి ఎలా ఉందో అని వచ్చేసాను. ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? డిశ్చార్జ్ చేయడానికి ఒప్పుకున్నారు, కానీ మర్చిపోకుండా మెడిసిన్స్ వాడమన్నారు. ఇంకా 2 డేస్కి ఒకసారి డ్రెస్సింగ్ చేయమని చెప్పారు. 1 వీక్ తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారు. సరే, అయితే నేను వెళ్ళి మనీ పే చేసి ఆ మెడిసిన్స్ తెస్తాను, నువ్వు మీరాని తీసుకున్నా. సరే అని అర్జున్ మీరాని తీసుకుని కార్లో కూర్చోపెడతాడు. ఈలోపు ప్రసాద్ మెడిసిన్స్ తీసుకుని వచ్చి కార్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్తారు. మీరాని తన రూమ్కి తీసుకువెళ్తాడు. ప్రసాద్ని మీరా దగ్గర ఉంచి అర్జున్ తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు. అర్జున్, నా మొబైల్ ఎక్కడుంది? మీరా, నీ మొబైల్ యాక్సిడెంట్ జరిగినప్పుడు పగిలిపోయింది. అవునా? అవును. మొబైల్ అంటే గుర్తుకొచ్చింది. మీరా, నిన్న అంకుల్ కాల్ చేశారు నీకోసం. పాపం, నీ గురించి చాలా టెన్షన్ పడుతున్నారు, ఒకసారి మాట్లాడు అని ఫోన్ ఇస్తాడు. అర్జున్, నాన్నకెందుకు చెప్పావు నువ్వు? లేదు మీరా, అంకుల్కి యాక్సిడెంట్ గురించి ఏమీ తెలీదు. చెప్తే టెన్షన్ పడతారని నేను చెప్పలేదు. నువ్వు నందుతో కలిసి బయటికి వెళ్ళావని చెప్పాను. అవునా? సరే అని ఫోన్ తీసుకొని వాళ్ళ నాన్నకి కాల్ చేసి మాట్లాడుతుంది. అర్జున్, మన కంపెనీని ఎక్స్పాండ్ చేయడం గురించి మొన్న లండన్ వెళ్ళాను కదా, అక్కడేదో కొంచెం ప్రాబ్లం వచ్చిందంట. నేను ఈరోజు మళ్ళీ లండన్కి బయలుదేరాలి. ఈరోజు సాయంత్రం ఫ్లైట్కి టికెట్స్ బుక్ చేశాను. సరే నాన్న. అదేంటి అంకుల్, అప్పుడే వెళ్ళిపోతాను అంటున్నారు? ఇంకొన్ని రోజుల తర్వాత వెళ్ళండి. అర్జెంటుగా వెళ్ళాలి మీరా, అందుకే. లేకపోతే నువ్వు ఈ పరిస్థితిలో ఉంటే నేనెందుకు వెళ్తాను? కానీ మీరు వెళ్తే నాకు డ్రైవింగ్ ఎవరు నేర్పిస్తారు? వామ్మో, నీకు డ్రైవింగ్ పిచ్చి పట్టిందనుకుంటా. నీకే పిచ్చి. ఎలా ఉన్నా సరే ఆ నోటికి మాత్రం రెస్ట్ ఇవ్వవుగా, ఎప్పుడూ వాగుతూ ఉంటావు. ఇంకాపు. మీరా,
నీకన్నీ అర్జున్ నేర్పిస్తాడు. ఏదైనా ఎక్కువ చేస్తే వెంటనే నాకు కాల్ చెయ్యి. వీడి సంగతి నేను చూస్తా. ఓకే డన్. నాన్న, ఇది మామూలుగానే ఎప్పుడూ నన్ను ఇరికించడానికి చూస్తుంది. ఇంకా నువ్విన్ని ఆఫర్స్ ఇస్తే నాకు చుక్కలు చూపిస్తుంది. గుడ్. ఆ మాత్రం భయం ఉండాలి నేనంటే. అబ్బో. సరే మీరా, నువ్వు రెస్ట్ తీసుకో. నేను వెళ్ళి అన్నీ ప్యాక్ చేసుకుంటాను. పదండి నాన్న, నేను మీకు హెల్ప్ చేస్తాను అని వెళ్ళిపోతారు. మీరా కూడా నిద్రపోతుంది. అర్జున్ ప్రసాద్ని డ్రాప్ చేసి తిరిగి ఇంటికి వస్తాడు. 1 వీక్ తర్వాత. మీరా, ఈరోజు మనం ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి పద. ఏంటి, మళ్ళీ హాస్పిటల్కా? ఎందుకు? ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. హాస్పిటల్కి వద్దు అర్జున్. తగ్గిపోయినా సరే డాక్టర్ 1 వీక్ తర్వాత రమ్మని చెప్పారు కదా, అందుకే ఒకసారి వెళ్దాం. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. సరే అని మీరా వెళ్ళి రెడీ అవుతుంది. ఇద్దరూ హాస్పిటల్కు వెళ్తారు. డాక్టర్ మీరాకి చెకప్ చేసి బాగానే రికవరీ అయ్యింది, కానీ ఇంకా కొన్ని రోజులు ఈ మెడిసిన్స్ కంటిన్యూ చేయండి అని అంటాడు. అర్జున్ మీరా మెడిసిన్స్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అవుతారు. అర్జున్, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నామా? లేదు మీరా, నిన్ను ఒక ప్లేస్కి తీసుకువెళ్తున్నా. ఎక్కడికి అర్జున్? కొంచెం సేపు వెయిట్ చేయి, దగ్గరికి వచ్చేసాం. అవునా, ఇక్కడ ఏమున్నాయి? మీరా, వచ్చేసాం రా అని ఒక గుడికి తీసుకువెళ్తాడు. షాక్ మీరా. అర్జున్, నువ్వు గుడికి వస్తున్నావా? అదేంటి? మాట్లాడకుండా రా అని లోపలికి తీసుకువెళ్ళి పూజ చేయిస్తాడు. అక్కడ పూజారి కూడా అర్జున్తో బాగా తెలిసినట్టు మాట్లాడతారు. మీరా మనసులో అనుకుంటుంది, ఇదేంటి, అర్జున్ గుడికి వచ్చాడా? నాకింకా నమ్మబుద్ధి కావట్లేదు. అసలు ఏమైంది వీడికి? ఓయ్ తింగరి, ఏంటైతేగా ఆలోచిస్తున్నావు? ఇదిగో ప్రసాదం తిను అని మీరాకి ఇస్తాడు. ఇద్దరూ అక్కడ కూర్చుంటారు. అర్జున్, నిన్నొకటి అడగనా? అడుగు మీరా. అది అర్జున్, నువ్వు. ఈలోపు పూజారి వచ్చి, బాబు అర్జున్, నువ్వు మీ ఫ్రెండ్ త్వరగా కోరుకోవాలని రోజూ పూజ చేయిస్తున్నావు కదా, ఆ అమ్మాయికి ఇది కట్టు, దేవుడి దగ్గర నుంచి పూజ చేసింది అని ఒక దారం ఇచ్చి వెళ్ళిపోతాడు. సరే పూజారి గారు. ఓయ్ తింగరి, నీ చెయ్యి లైవు అని మీరా చేతికి ఆ దారం కడతాడు. అర్జున్, అంటే నువ్వు నా కోసం గుడికొచ్చావా? అయినా నువ్వు ఇవన్నీ నమ్మవు కదా, మరెందుకు వచ్చావు? మీరా, ఇంక పద వెళ్దాం అని బయటకు వచ్చేస్తాడు. ఏంటి అర్జున్, అడుగుతుంటే సమాధానం చెప్పవు? ఆగు. మీరా మాట్లాడకుండా వచ్చి కారులో కూర్చో. మీరా సీరియస్గా చూస్తుంది. కాసేపటికి ఇంటికి వచ్చేస్తారు. మీరా, నువ్వు రూమ్కి వెళ్ళు, నేను కాసేపు ఆగొస్తాను. నేను వెళ్ళను. ఏం చేస్తావు? ఏమైంది మీరా? నువ్వు ఇందాక అడిగిన దానికి నాకు ఇంకా ఆన్సర్ చేయలేదు. నువ్వు చెప్పేదాకా నేను వెళ్ళను. నువ్వు నిజంగా రాక్షసివే. అవును, నీకోసమే వెళ్తున్నా. నీకు యాక్సిడెంట్ అయినప్పుడు నాకు చాలా భయమేసింది మీరా. నీకేమీ కాకూడదని గుడికి వెళ్ళాను. నీకు పూర్తిగా నయమైన తర్వాత నిన్ను కూడా అదే గుడికి తీసుకువస్తా అని అనుకున్నా. అందుకే నేను అక్కడికి తీసుకువెళ్ళాను. అవునా, థ్యాంక్ యూ సో మచ్ అని అర్జున్ని హగ్ చేసుకుంటుంది. ఇంకోసారి థ్యాంక్స్ చెప్పావనుకో ఒక్కటి ఇస్తా నీకు అని నెత్తి మీద మొట్టికాయ ఇస్తాడు. అర్జున్, తల మీద కొట్టకు, నొప్పిగా ఉంది. సారీ మీరా, నేను మర్చిపోయాను. అర్జున్, అంత ఫీల్ అవ్వకు. నేను ఊరికే నీ రియాక్షన్ చూద్దామని అలా అన్నాను. నిన్ను. అప్పుడే నందు ఇంకా కిషోర్ అక్కడికి వస్తారు. ఏంటి, మళ్ళీ గొడవ స్టార్ట్ చేశారా? ఇదిగో ఇదే మొదలుపెట్టింది. కిషోర్, నేనెందుకు గొడవ పడతాను చెప్పు? అంత అమాయకంగా నటించకే. ఎవరైనా తెలియని వాళ్ళైతే నమ్మేస్తారు కూడా. బాబోయ్, మీరింక ఆపితే నేను నందు లోపలికి వస్తాం. అవును, ఫ్రెండ్స్ వచ్చారు, లోపలికి తీసుకువెళ్దామని లేకుండా ఎలా చేస్తున్నారు ఇద్దరు? సారీ, లోపలికి రండి. రేయ్, మీరిద్దరూ మీరాకి తోడుగా ఉండండి. నాకు చిన్న పనుంది, బయటికి వెళ్తాను. సరేరా. అర్జున్ బయటికి వెళ్తాడు. నందు కిషోర్ మీరాతో పాటు తన రూమ్కి వెళ్తారు. మీరా, ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతుంది నందు. బానే ఉంది నందు. నేను క్లాస్కి వచ్చి చాలా రోజులైంది కదా, సార్ ఏమైనా అన్నారా? లేదు మీరా, మేము సార్కి నీకు యాక్సిడెంట్ అయిన విషయం చెప్పాము. రికవరీ అయ్యాక రమ్మని చెప్పారు. సరే. ఏంటి నీ చేతికి ఏదో తాడుంది, నేనెప్పుడూ చూడలేదు. సడన్గా ఇంత భక్తి ఎలా వచ్చింది? రేయ్, అది అర్జున్ కట్టాడు ఇందాక గుడికి వెళ్ళినప్పుడు. ఏంటి, అర్జునా? గుడికా? ఏం మాట్లాడుతున్నావు మీరా? నిజంరా, ఇది అర్జున్నే నాకు కట్టాడు. వామ్మో, ఏంటిది? నాకు తెలిసి వాడు వాళ్ళ అమ్మ చనిపోయినప్పటి నుంచి గుడికి వెళ్ళడం మానేశాడు. అసలు వాడి దగ్గర ఆ పేరెత్తితే
అయిపోయాం మేము. అవునా? మరి మీరా ఏంటి అలా చెప్తుంది? అవును, అది నిజమే. కానీ నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి వాడు రోజూ గుడికి వెళ్తున్నాడంట. నాకు ఆ విషయం ఈరోజే తెలిసింది. ఏంటే షాకుల మీద షాకులు ఇస్తున్నావు? జరిగిందే కదా నేను చెప్పాను. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఆఫ్టర్ 15 ఇయర్స్ అర్జున్ రోజు గుడికి, అది నీ కోసం. ఏంటి ఏంటి మ్యాటర్ చెప్పు. మా ఇద్దరికీ చెప్పకుండా ఏమైనా ట్రాక్ నడుస్తుందా మీ మధ్య? అవును మీరా, చెప్పు ఏంటి సంగతి? అలా ఏం లేదు, నేనన్నీ గమనిస్తున్నా. ఎప్పుడు బిజినెస్ అని తిరిగేవాడు ఇప్పుడు మీరా చుట్టూ తిరుగుతున్నాడు. చాలా మార్చేశావు వాణ్ణి. అదేం లేదురా, కవర్ చేయకు మీరా. ప్రతి విషయం చాలా సీరియస్గా తీసుకునేవాడు ఇప్పుడు నీలాగే అన్ని లైట్ తీసుకుంటున్నాడు, ఒక్క నీ విషయం తప్ప. నాకెందుకో వాడు నేను ఇష్టపడుతున్నాడేమో అని డౌట్గా ఉంది. అవును, నాకు అలాగే అనిపిస్తుంది. అంత లేదురా, అర్జున్ చాలా మంచివాడు. వాడు నన్నే కాదు, నా ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా అలాగే చూసుకుంటాడు. సరే, అర్జున్ గురించి వదిలే. మరి నీకు అర్జున్ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవా? ఫీలింగ్స్ అంటే ఏమో నాకు తెలీదు. కానీ అర్జున్తో ఉంటే నేను చాలా హ్యాపీగా సెక్యూర్డ్గా ఉంటాను. ఇంకా చెప్పు. మెల్లగా అన్నీ బయటకు వస్తున్నాయి. రేయ్, నేను చంపేస్తానురా. నా సంగతి తర్వాత కానీ ముందు మీ మ్యాటర్ గురించి చెప్పు. చెప్పేంత ఏమీ లేదిక్కడ. మీరా, నిజం చెప్పు. నీకు అర్జున్ అంటే ఇష్టం కదా? ఇష్టమే, కానీ ఏమో, అది లవ్ అని నేను చెప్పలేను. ఓకే ఓకే మీరా, సారీ, నేను సరదాగా అన్నాను. నీకో విషయం చెప్పాలి అర్జున్ గురించి. ఏంటి అంటే, అర్జున్ ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. మరి ఇన్ని రోజులు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? నీకు యాక్సిడెంట్ అయింది కదా, అందుకే చెప్పలేదు. నేను నమ్మను, వాడు నా దగ్గర ఏ విషయం దాచడు. నాకు ఆ నమ్మకం ఉంది. నిజమే తల్లి, నీకెలా చెప్పాలి? కావాలంటే ఆ అమ్మాయి ఫోటో కూడా ఉండాలి నా దగ్గర. ఆగు చూపిస్తాను అని ఫోన్ తీసి వెతుకుతూ ఉంటాడు. అయినా అర్జున్ అలా ఎలా చేస్తాడు? నాకు చాలా కోపం వస్తుంది. వాడిని ఇంటికి రాని, అప్పుడు చెప్తాను. తెలుసా, ఆ అమ్మాయి చాలా బాగుంటుంది, ఇంకా బాగా చదువుతుంది కూడా. అర్జున్ అంటే తనకు చాలా ఇష్టం. వాళ్ళ పేరు సూపర్గా ఉంటుంది. నిజంగానా? అంత బాగుంటుందా? నాకంటేనా? అసలు నువ్వేం సరిపోతావు ఆ అమ్మాయి పక్కన. నాకు తెలిసి ఇప్పుడు కూడా వాడు ఆ అమ్మాయిని కలవడానికే వెళ్ళుంటాడు. నాకు చాలా బాధగా ఉంది. ఎందుకే? ఏమోరా, తెలీదు. ఈలోపు అర్జున్ అక్కడికి వస్తాడు. వెళ్ళిన పని ఏమైంది అర్జున్ అని అడుగుతాడు కిషోర్. అయిపోయిందిరా, ఇప్పుడు హ్యాపీగా ఉంది. చూసావా, నేను చెప్తే వినలేదుగా. అర్జున్, నేను ఎలా ఉన్నాను? అచ్చం కోతిలాగా ఉన్నావు. ఏంటి? సారీ, నేను దాంతో కంపేర్ చేస్తే అది హర్ట్ అవుతుంది. మీరా కోపంగా, అర్జున్, నీకు ఈ మధ్య బాగా ఎక్కువైంది. మేమంతా ఇక్కడుంటే నువ్వెక్కడికి వెళ్ళావు? అయినా నువ్వు నాకెందుకు చెప్తావులే. దేని గురించి మాట్లాడుతున్నావు మీరా? నటించకు అర్జున్. రే కిషోర్, ఏమైందిరా దీనికి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? ఏం లేదు, నేను తనతో మాట్లాడతాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. సరే అని వెళ్ళిపోతాడు. కిషోర్, నాకు చాలా కోపం వస్తుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు? తనకంత ధైర్యం ఉంటే అర్జున్ని ప్రేమిస్తుంది. నేను ఇప్పుడే తనని కలవాలి, పదా వెళ్దాం. నందు, కిషోర్ మీరాని చూసి నవ్వుకుంటారు. మీరొస్తారా? నేను ఒక్కదాన్నే వెళ్ళనా? మీరా, ఒకసారి ఇలా కూర్చో. నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే మీరేంటి పట్టించుకోకుండా ఉంటారు? మీరా, నాకు ఒక డౌట్. సరే, ఏంటి? త్వరగా చెప్పు. అదేంటంటే, అర్జున్ ఎవరితోనూ లవ్లో ఉంటే నీకెందుకంత కోపం వస్తుంది? అవును మీరా, నువ్వెందుకంత రియాక్ట్ అవుతున్నావు? అవును కదా, నాకెందుకంత కోపం వస్తుంది? నేను చెప్పానా? ఎందుకంటే నువ్వు అర్జున్ని ప్రేమిస్తున్నావు కాబట్టి. ఏంటి? అవును, అందుకే నీకంత కోపం వస్తుంది. అవునా? నాకేమీ అర్థం కావట్లేదు. మాకు అర్థమైందిలే. అవును మీరా, లేట్ చేయకుండా వెళ్ళి నీ ప్రేమ విషయం వాడికి చెప్పు. కానీ అర్జున్కి అలాంటి ఒపీనియన్ లేకపోతే మా మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతుంది. నాకు అది ఇష్టం లేదురా. అయితే నువ్వు అర్జున్కి విషయం చెప్పవా? చెప్పను. రే కిషోర్, నీ బుర్రకి ఏదో ఒక ఐడియా వస్తుంది కదా, ఇంకా రాలేదా? అదే ఆలోచిస్తున్నా. అప్పుడు అర్జున్ అక్కడికి వస్తాడు. ఏంటి మీరంతా అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? నాకు చెప్పండి. నీ గురించేరా బాబు. ఏంటి? నా గురించా? అంటే నువ్వు ఇంకా రాలేదేంటా అని ఆలోచిస్తాం అని అంటున్నాడు. అవును అంతే. సరే, ఏంటే తింగరి, ఇందాకేదేదో వాగావు?
ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అని వెళ్ళి మీరా పక్కన కూర్చుంటాడు. అది అది ఏం లేదు అర్జున్, మీరా క్లాస్కి వచ్చి చాలా రోజులైంది కదా, నోట్స్ చాలా చెప్పారు, అవన్నీ ఎలా కంప్లీట్ చేయాలా అని ఆలోచిస్తుంది. అందుకే ఏమీ మాట్లాడడం లేదు. అంతే కదా, దానికెందుకంత ఆలోచించడం, నేనున్నా కదా మీరా, నీకు నేను హెల్ప్ చేస్తాను. సరే సరే పదండి, అందరూ భోజనం చేద్దాం. మళ్ళీ మీరా టాబ్లెట్స్ వేసుకోవాలి. అంటే ఏంటి, మీరా కోసం మమ్మల్ని తినడానికి పిలుస్తున్నావా? మీరా రాగానే మమ్మల్ని అసలు పట్టించుకోవటం మానేసావుగా అర్జున్ గారు. రేయ్, ఇంకాపు, దానికి హెల్త్ బాలేదు, జాగ్రత్తగా చూసుకోవాలి కదా. నీకేం, నువ్వు బాగానే ఉన్నావుగా. ఇంకా కిందకి వెళ్దామా? అందరూ కిందకి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ మీరా రూమ్కి వస్తారు. మీరా, ఇదిగో ఈ టాబ్లెట్స్ వేసుకో. మీరా టాబ్లెట్స్ వేసుకుంటుంది. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. రేయ్, అటు చూడు, నేను ఇంతలా మాట్లాడుతుంటే అదెలా నిద్రపోతుందో అని మీరా వైపు చూపిస్తాడు. సైలెంట్గా ఉండు అని కిషోర్కి సైగ చేసి మీరాని బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి పదండి అందరం వెళ్ళిపోదాం అని డోర్ క్లోజ్ చేస్తాడు. మేమొస్తే మీరా ఎలా పడుకుంటుంది, ఆగు, నేను వెళ్ళి తనను లేపుతా అని డోర్ ఓపెన్ చేస్తాడు. రేయ్, నువ్వాగు, ఆ డోర్ క్లోజ్ చేసి బయటికి రా. యాక్సిడెంట్ అయినప్పుడు మీరా తలకి దెబ్బ తగిలింది, తనకి బాగా రెస్ట్ కావాలి. అందుకనే డాక్టర్ తను త్వరగా రికవరీ అవ్వాలని కొంచెం ఎక్కువ డోసున్న టాబ్లెట్స్ రాశారు. అందుకే అది అలా పడుకుంటుంది. నువ్వు వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేయకు, పదండి నా రూమ్కి వెళ్దాం అని వెళ్ళిపోతారు. సాయంత్రం మీరా లేచి చూస్తుంది. తనకెవ్వరూ కనిపించకపోయేసరికి బయటకి వచ్చి చూస్తుంది. అందరూ కింద కూర్చుని ఉంటారు. మీరా కూడా అక్కడికి వెళ్తుంది. కానీ అర్జున్ కనిపించకపోయేసరికి తన కోసం వెతుకుతూ ఉంటుంది. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.